మనం చేస్తున్నాను. 8వ వచనం చదువుతామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. చాలండి, దేవుని వరమే. చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవవందనములనైనా ఇంతవరకు నేను కొడుకులో ఉండి మాతో నడిపించారు, పాటల యందు తోడుకున్నారు, సాక్ష్యములందు కూడా మీరు విని ఉన్నారు కనుక తండ్రినైనా ఈ సమయం అందు సాక్ష్యం చెప్పిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. గతించిన వారం అంతా కాపాడండి దేవా. వచ్చే వారంలో కూడా ప్రభు నీ కాపుదలని బిడ్డకు దయచేయండి నైనా. వారి సాక్ష్యాలను ప్రభు ఆశీర్వదించండి. సాక్ష్యాలకు అనుగుణంగా వారి జీవితంలో వారికి కావాల్సిన ఆశీర్వాదాలు రప్పించమని సదాబడి లెక్కన భాగాన్ని నైనా విరిచి వడ్డించండి. కూడి వచ్చిన నీ బిడ్డమైన మాతో మీరు మాట్లాడండి. నీ వాక్యాన్ని ప్రభునైనా వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మ నీ బిడ్డల మాకు దయచేయమని నిలబడ దాసుని మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతరంలో వచ్చి మీరే మాట్లాడండి. నీ దాసుని అరికాలు మొదలుకొని నడనెత్త వరకు కూడా ప్రభా సంపూర్ణముగా మీ స్వాధీనములు ఉంచుకొని నీ దాసుని నోటికి మీరే బోరగా ఉండి ఈ సమయం ముందు నీ బిడ్డల అందరితోనూ మాట్లాడమని, నీ ఆత్మ చేత మమ్మల్ని అందరూ కూడా సంధించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం అందు మనము దేవుని సన్నిధానంలో ఉండడం దేవుని యొక్క మహాకృప అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృపను గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశములు దేవుడు మన కొరకు వ్రాసి ఉన్నారు. ఈ కృప లేకపోతే ఈ సమయం అందు మనందరూ కూడా జీవించి ఉండేవారం కాదు, నశించిపోయేటి వారం అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఎందుకంటే ఈ లోకంలో నీతిమంతుడు కానీ, న్యాయమంతుడు కానీ, ధర్మమైనటువంటి వాడు కానీ, నీతి నిజాయితీగా బ్రతికేవాడు కానీ ఎవరు కూడా భూమి మీద లేరు. అటువంటి భూమి మీద నీతిమంతుడు లేనాడు సందర్భంలో నీతిగా బ్రతికినటువంటి వారిని అందరూ కూడా దేవుడేం చేయాలి? వారికి శిక్ష విధించి వారిని ఈ భూమి మీద లేకుండా అయినా చేయాలి. కానీ ప్రీతిని పట్లన ఆయన కనికర సంపన్నుడు గనుక, కృపామయుడు గనుక, దయాళుడు గనుక ఈ రోజున మనము భూమి మీద మనం బ్రతికి ఉన్నామనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కృప అనేటువంటి మాటలో చాలా అర్థం ఉంది ప్రియమైన బిడ్డలారా. అసలు కృప అంటే అర్థం ఏంటో తెలుసండి. మనము అర్హులము కాకపోయినా, బ్రతకడానికి అర్హులం కాకపోయినా, దేవుని సన్నిధానంలో నిలవడానికి అర్హులం కాకపోయినా, తండ్రి అని చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయడానికి అర్హులు కాకపోయినా, ఈ దినమున ఆయన సన్నిధానంలో ఉండడానికి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలే కృపనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మనం మాట చూస్తే 9వ వచనం చూస్తే, ప్రియమైన బిడ్డలారా 9వ వచనం చూడండి. కృప క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయింపడానికి వీలు లేదు అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ఈ కృప క్రియల వలన దేవుడు మనకు ఇవ్వలేదంట. వేటి వల్ల ఇవ్వలేదు? మనం చేసే పనులను బట్టి, మనం చేసే సహవాసాన్ని బట్టి, మనం చేసేటటువంటి దేవుని యొక్క క్రియలను బట్టి, అంటే కానుకలు ఇచ్చే విషయంలో, ప్రార్థించే విషయంలో, దేవుని సన్నిధానంలో ఉండే విషయంలో, దేవుని సన్నిధానానికి వచ్చే విషయంలో, ఈ క్రియలను బట్టి దేవుడు మనకు ఆయన కృపను మనకు దయచేయలేదంటండి. ఆయన కనుక మన క్రియలను బట్టి కానీ, మన యొక్క పనుపాట్లను బట్టి కానీ ఆయన కనుక మనకు కృపను ఇవ్వాలనుకుంటే ఈ భూమి మీద ఏ మనుషుడు కూడా దేవుని కృపను పొందుకోలేడు అనేటువంటి విషయాన్ని లేఖనాల్లో మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానవుని శక్తి, నీతి, క్రియల వలన కాక కేవలం దేవుని యొక్క దయ వలననే ఈ కృపను మనం పొందుకుంటున్నాం అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో మనం ఎటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నా మనకు తెలుసు. డబ్బు ఉన్న వాళ్ళం కాదు, ఆస్తుపాస్తులు ఉన్న వాళ్ళం కాదు, చదువులు ఉన్న వాళ్ళు కాదు, జ్ఞానం ఉన్న వాళ్ళు కాదు. ఈ లోకంలో ఎవరికి అంటే మనం మరి గౌరవంగా ఉన్నామని, ఎవరికంటే ఘనముగా ఉన్నామని దేవుని సన్నిధిలో మనం ఉండగలిగాము. దేవుని సన్నిధిలో ఉండడానికి ఏ ఘనత మనకి
అవసరం లేదు. కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచితే చాలు, దేవుడు మనల్ని సన్నిధానంలో నిలవబెట్టుకున్నాడనే విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుని వాక్యం 8వ వచనం చెబుతుంది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు. ఎటువంటిదంటే విశ్వాసము చేత, దేవుని యందు విశ్వాసము, క్రీస్తు ప్రభునందు విశ్వాసము. ఆయన మన కొరకు చనిపోయి మరణించి రక్తము కార్చి మన పాపములను ఆయన కడిగి పవిత్రపరిచాడు. కనుక కేవలం విశ్వాసము చేత ధనం ఇచ్చి, డబ్బు ఇచ్చి, బంగారం ఇచ్చి, వస్తువులు ఇచ్చి, ఆస్తిపాస్తులు ఇచ్చి మనం ఈ కృపను దేవుని దగ్గర నుంచి మనం పొందుకోలేదండి. కేవలం దేవుడు ఉచితముగా మనకు ఈ కృపను అనుగ్రహించారని సత్యాన్ని లేఖనాల్లో మనకు తెలియజేయబడుతుంది. అందుకే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని యొక్క కేవలము వరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులు పిల్లలను కన్న తర్వాత పిల్లలు ఏదో గొప్ప పనులు చేశారని వారిని పెంచి పెద్ద చేయడం లేదండి. పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి వారు ఏదో గొప్ప పనులు చేశారనా? కాదు కదా. చిన్నప్పటి నుంచి వారిని ఊహొచ్చేంత వరకు, చదువు వచ్చేంత వరకు వారిని పెంచడానికి గల కారణం ఏమిటి? తల్లిదండ్రులు వారిని కన్నారు గనక. అలాగే దేవుడు కూడా మనల్ని సృష్టించాడు, దేవుడు కూడా మనల్ని కన్నాడు కనుక, ఆయన శిలువ రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరిచాడు కనుక దేవుడు కూడా మన మీద ఆయన కృపను ఉచితముగా మనకు ఆయన దయచేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ కృపను బట్టి, ఈ గ్రేస్ అనేటువంటి పదాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాలు దేవుడు మన కొరకు రాసి ఉంచారు. ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కృప ఎలాగ ఉంటుంది, కృప యొక్క పర్యవసానం ఎలాగుంటుంది, పరిశుద్ధ గ్రంథంలో దేవుని కృపను పొందుకున్నటువంటి వారు ఎలాగున్నారు, ఏ రకంగా వారి జీవితంలో కృప అనుగ్రహింపబడిందో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉదాహరణ రూపంలో మనము 3 జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. వారి జీవితాల్లో ఉన్నటువంటి, వారి జీవితాల్లో కృప పొందుకోవడానికి ఉన్నటువంటి అర్హత ఏమిటి, కృప పొందుకోకుండా ఉండకపోవడానికి కూడా అర్హత ఏమిటి, ఆ అర్హతలు వారికి ఏమాత్రం ఉన్నాయో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం అంతా మనం లోక రాసిన సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వరకు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన నీతి క్రియలను బట్టి కాక తన కనికరము చెప్పునని మనల్ని రక్షించాను అనేటువంటి మాట మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియమైన తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాట ఉంటుంది. లోక రాసిన సువార్తలో మనం ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. లోక రాసిన సువార్త 23వ అధ్యాయము 39, 43 వచనాల వరకు ఉన్నటువంటి ఈ యొక్క చరిత్రను ఒక్కసారి మనం చూద్దాం. ప్రియమైన జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువును పట్టుకున్నారు, సిలువ వేశారు, దొంగ సాక్ష్యాలు సృష్టించారు, ఆయనను అన్యాయంగా ఆయనను పట్టుకుని సిలువ వేశారు. సిలువ వేసేటప్పుడు ఆయన యేసు ప్రభువుని ఏం చేశారంటే ఆయనతో పాటు 2 దొంగలను కూడా యేసు ప్రభు పక్కన 2 దొంగలని సిలువ వేశారు. 2 దొంగల్ని సిలువ వేయడానికి కూడా కారణం ఏంటంటే ఆ రోజున దేవుని యొక్క వాగ్దానం నెరవడానికి, ప్రవచనాలు నెరవేర్చబడడానికి 2 దొంగల మధ్య యేసు ప్రభువుని సిలువ వేసినట్టుగా మనం చూస్తున్నాం. 39వ వచనం 39 నుంచి మనం చూస్తున్నట్లయితే చూడండి. 39వ వచనం చదువుదాం ఒకసారి. వేలాడబడినటువంటి ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకును, మమ్ము కూడా రక్షించమని చెప్పాను. అయితే 2వ వాడు 40 వచనం చదువుతున్నా. అయితే 2వ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి 42వ వచనం. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని చెప్పాను. అందుకు యేసు ప్రభువారు వానితో, నేడు నీవు నాతో కూడా పరదశలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నట్టు సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు పక్కన 2 దొంగలను కూడా సిలువ వేశారు. మొదటివాడు 2వ వాడు కూడా
దొంగతనాలు చేస్తూ దోపిడీలు చేస్తూ వారి జీవితం అంతా కూడా దేవుని ఎరగనటువంటి వారు కానీ వారు జీవించారు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి వారికి ఏమీ కూడా తెలియదు. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తెలియనటువంటి స్థితిలో ఆఖరి సమయంలో, చనిపోయే సమయంలో, ప్రాణం పోతుంది 3 గంటల్లో అనగా రెండవ దొంగ, కుడివైపు రెండవ దొంగ ఏం చేశాడంటండి, యేసు ప్రభువుని చూసి, ప్రభువా నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని యేసు ప్రభువుతో చెప్పాడు. యేసు ప్రభువుతో చెప్తే ఆయన ఏం చేశాడు, అలాగే అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే నేను నువ్వు నాతో పాటు పరదేశంలో ఉందుగాక అని చెప్పి యేసు ప్రభువారు అతనితో చెప్పినప్పుడు అతను పరదేశకు వెళ్ళినట్టుగా యేసు ప్రభువారితో మనకి చరిత్ర మనకు తెలియజేస్తుంది. అయితే ఇక్కడ అతడు కృప పొందుకోవడానికి చేసినటువంటి క్రియలు ఏమన్నా ఉన్నాయా అని ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, ఈ దొంగ యొక్క జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. అతడు కృప పొందుకోవడానికి, ఆశీర్వదింపబడడానికి, పరలోకంలోనికి వెళ్ళడానికి, దేవునితో పాటు జీవించడానికి ఉండే అర్హత అందులో అతనికి ఏమైనా ఉన్నదా లేదని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ సిలువ అయినటువంటి దొంగ జీవితంలో ఈ దొంగ ఎప్పుడు కూడా పాపాలు చేసుకుంటూ జీవించాడు. ఏం చేశాడండి, పాపాలు చేశాడు. తర్వాత రక్షణ లేదు అతని జీవితంలో, బాప్తిస్మం లేదు. రక్షింపబడడానికి రక్షణ కావాలి, అలాగే ఆయనకు ఏం కావాలి, బాప్తిస్మం కూడా కావాలి. రెండూ లేనప్పుడు అతనికి రక్షణ దొరకదు. మూడవది, మంచి కార్యాలు అతని జీవితంలో ఏమీ కూడా లేవు. అతను చేసిందంతా దుర్మార్గాలు, దుష్టత్వాలు చేశాడు, దొంగతనాలు చేశాడు, దోపిడీలు చేశాడు, అనేక మంది ప్రాణాలు తీశారు, ఎదురొచ్చిన వారిని నరికి పాడేసినటువంటి జీవితం ఈ దొంగ యొక్క జీవితం. మంచి కార్యాలు అసలు లేవు. అతడు నరకమునికే తగిన వాడు కానీ పరలోకానికి తగినటువంటి వాడు అతడు కాడు. అతని జీవితాన్ని చూసినప్పుడు అతడు అతను మొదటి నుంచి కూడా దొంగతనాలు చేస్తూ దోపిడీలు చేస్తూ తన జీవితాన్ని గడుపుకుంటూ చివరికి సిలువ మీదకు వచ్చాడు. సిలువ మీదకు రాకముందు అతడు ఒకవేళ ఏమైనా మంచి కార్యాలు చేశాడని అతని జీవితం చూస్తే అతడు ఏ మంచి కార్యం ఎప్పుడు కూడా చేయలేదు. అటువంటి వాడికి దేవుని అనుగ్రహం ఎలా దొరుకుతుంది? దేవుని అనుగ్రహం అతనికి దొరకదు. అతడు దేవునితో సంబంధం లేదు. దేవుని రాజ్యంలో చోటు అతనికి ఎలాగుంటుంది, అతనికి రక్షణ ఎలాగొస్తుంది. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుని యందు అతడు ఇవన్నీ తన జీవితంలో మైనస్ పాయింట్లే కానీ ఎక్కడా కూడా ప్లస్ పాయింట్ అతని జీవితంలో ఎక్కడా కూడా లేదు. ఈ సిలువ మీద దొంగకున్నటువంటి జీవితం ప్రతిదీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించాడు. దేవునికి వ్యతిరేకంగానే జీవించాడు. ఎల్లప్పుడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధానం రావడం కానీ, దేవుని మాట వినడం కానీ, మారుమనసు పొందడం కానీ, బాప్తిస్మం పొందడం కానీ తన జీవితంలో ఏమాత్రం లేదు. మరి అటువంటి ఆ దొంగకు రక్షణ ఎలాగొచ్చింది? రక్షణ ఎలాగొచ్చిందని ప్రభువు తన కృప చేత, ఆ యొక్క కనికరం చేత ఆ దొంగకు దేవుడు రక్షణ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృపను పొందుకోవడానికి అసలు ఏమాత్రము అర్హుడు కాదు. అతడిని ఈ లోకంలో శిక్షించడానికే కానీ అతడిని క్షమాపేక్ష పెట్టడానికి కూడా అతడు అర్హుడుగా లేనటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఉండి మలమల ఎండలో మాడిపోతూ తల నిండా కారుతున్న రక్తమును బట్టి, చేతులలో కాళ్ళలో కొట్టిన మేకులను బట్టి పక్కనటువంటి సిలువ మీద ఉన్న దొంగను అతడు క్షమించమని అడిగినప్పుడు వెంటనే ప్రభువారు అతన్ని క్షమించినట్లుగా, అతని మీద కృప చూపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మన ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నటువంటి రీతిగానే 8వ వచనంలో రాయబడినట్టు రీతిగానే మనము దానికి ఏమీ విలా చెల్లించలేదు. మీరు కేవలం విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఈ దొంగ ఏమన్నాడని, ప్రభువా నీవు నీ రాజ్యంతో వస్తావు, నీ రాజ్యం ఇది కాదు, నీ రాజ్యం శ్రేష్టమైనది, ఆ రాజ్యంతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభువుతో పలికిన వెంటనే ప్రభు వారు అతనిని క్షమించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక విశ్వాసం ఉంచాడు యేసు ప్రభు వారి మీద. ఆఖరి నిమిషంలో, ఆఖరి క్షణంలో విశ్వాసం ఉంచాడు. ఒకవేళ యాక్సిడెంట్ అయిందనుకోండి, విశ్వాసం ఉంచడానికి అవకాశము ఉండదు. క్షణాల్లో ప్రాణాలు పోతాయి. విశ్వాసం ఉంచుదాం, మారుమనసు పొందుదాం అంటే అక్కడ కుదరదు. అందుకే నీవు బ్రతికి ఉండగానే, జీవించి ఉండగానే ప్రభువు యొక్క నామమును నీవు ధరించుకుని ప్రభువు నామములో నువ్వు జీవించాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఆయన కృపామయుడు కనుక
ఇక్కడ సిలువ మీద ఉన్న దొంగకు ఆయన కృపను అనుగ్రహించాడు. సిలువ మీద దొంగ పాప క్షమాపణ పొంది మరి పరదేశుకు వెళ్ళినట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న మొట్టమొదటిది. సిలువ దొంగకు కృప పొందుకునే అర్హత లేదు, అయినా కానీ దేవుడు ఉచితంగా అతనికి కృపనిచ్చినట్టుగా మొట్టమొదటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియమైన బిడ్డలారా. అయితే క్షమాపణ, పునరుద్ధరణ ఈ రెండు కూడా కృపలో ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్షమించే లక్షణం ఉంటుంది కృపలో, అలాగే పునరుద్ధరించేటటువంటి లక్షణం కూడా ఈ కృపలో ఉన్నట్టుగా లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. కనుక రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. ఈ లోక రాసిన సువార్త 15వ అధ్యాయంలోనే ఈ రెండవ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవ లోక రాసిన సువార్త 15వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూస్తే ఈ లోక రాసిన సువార్తలో 15వ అధ్యాయంలో ఏముంటుంది ప్రియమైన బిడ్డలారా? తప్పిపోయినటువంటి కుమారుని యొక్క జీవిత చరిత్ర మనకు కనబడుతూ ఉంటుంది. తప్పిపోయిన కుమారుని యొక్క జీవిత చరిత్ర మనం చూస్తామని 11వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనుషునికి 2 కుమారులు ఉండేది. చిన్నవాడు, తండ్రి నాకు వచ్చి భాగం ఇమ్మని తండ్రిని అడుగుగా పంచిపెట్టిను. చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను. అంతయు ఖర్చు అయిపోయిన తర్వాత దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది సాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకరి చెంత చేరును. ప్రియమైన బిడ్డలారా, ఈ చరిత్ర మనకి మొదటి నుంచి చివరి వరకు మనకు తెలుసు. ఈ తప్పిపోయిన కుమారుడు యొక్క జీవిత చరిత్రలో మనం ఒక్కసారి అతని యొక్క అంశములను మనం చూసినట్లయితే చూడండి, తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితంలో ఉన్నటువంటి లక్షణాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తండ్రితో వాగ్వాదం చేసుకుని, తండ్రితో గొడవపడి, తండ్రి నాకు వచ్చు ఆస్తిలో భాగం ఇమ్మని తండ్రిని బలవంతం చేసినట్లుగా, తండ్రి మీద గొడవ చేసినట్లుగా ఈ యొక్క చరిత్ర మనకు చెప్తూ పడుతుంది. ప్రియమైన బిడ్డలారా, చూడండి, చెడు స్నేహం చేయడం వల్ల ఈ కుమారుడికి తండ్రి ఆస్తిలో భాగము తీసుకుని దూరదేశం వెళ్ళాలని ఆశపడ్డాడు. తప్పుడు ఆలోచనలు ఈ కుమారుడిలో ఉన్నాయి. తండ్రిని అవమానించాడు, ఆస్తిని పంచిపెట్టమని గొడవ చేశాడు, అన్నల మాట తండ్రి మాటలు లెక్క చేయకుండా జీవించాడు. తండ్రి విసిగి ఆస్తిని కుమారుడికి పంచిపెట్టాడు. ఇవన్నీ మంచి లక్షణాలు అంటారా? ఇవి మంచి లక్షణాలు కాదు. ఇవన్నీ కూడా తప్పిపోయిన కుమారుడు జీవితంలో చెడ్డ లక్షణములుగానే పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ఇవన్నీ కూడా చెడ్డ లక్షణాలే. ఈ లక్షణాల్లో ఏది కూడా మంచిది లేదు. తండ్రి తన కుమారుడు యొక్క బాధ భరించలేక, తన కుమారుడు యొక్క బాధను ఓర్చుకోలేక తండ్రి ఏం చేశాడు? పెద్ద కుమారుడికి తనకును 3 వాటాలు వేసి ఆ 3 వాటాలో ఒక వాటా చిన్న కుమారుడికి ఇచ్చేస్తే, చిన్న కుమారుడు ఆ ధనాన్ని తీసుకుని, డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్ళాడంటే తండ్రికి ఊరికి దూరంగా కనపడకుండా పొరుగు దేశం వెళ్ళి పొరుగు దేశంలో వ్యాపారం చేశాడంట. ఏ వ్యాపారం అది? దుర్వ్యాపారం చేశాడంట. దుర్వ్యాపారం అనగా పాడు చేసే వ్యాపారం చేశాడు. పాడు చేసే వ్యాపారం చేశాడు. సత్యం పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ఆస్తిని సమకూర్చుకుని స్నేహితులను తీసుకుని దూరదేశం అంటే తండ్రికి ఊరికి అందనంత దూరం వెళ్ళిపోయాడు. మంచివాడు కాదు కనుక చెడ్డగానే ఆలోచన చేశాడు. అతని జీవితంలో కృప పొందుకునేటువంటి లక్షణాలు ఏమీ లేవు అని చెప్పడానికి పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ వ్రాసినట్టుగా మనం చూస్తున్నాం. బైబిల్ చెప్తుంది, దూరదేశం వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, ఆస్తంతటిని పాడు చేసేసాడు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఎటువంటి వ్యాపారం చేశాడు అన్నది కూడా బైబిల్ గ్రంథం మనకు చాలా వివరంగా మనకి తెలియజేయబడింది. పెద్ద కుమారుడు చెప్తాడు. పెద్ద కుమారుడు చెప్పినటువంటి విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, పెద్ద కుమారుడు చెప్పిన విషయాలన్నీ కూడా చిన్న కుమారుడు జరిగించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. చూడండి, 29వ వచనం చూడండి, ఏమేమి వ్యాపారం చేశాడు, ఎలాగ పాడు చేశాడో ఒకసారి మనం చదివినట్లయితే 29వ వచనం చదువుదాం. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను చేయించుతున్నానే, నీ ఆజ్ఞని అన్నాడు మెరలేదే, అయినా నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లని ఇయ్యలేదే. అయితే
నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు రాగానే చాలండి ఏం చేశారంటే ఆస్తిని అంతటిని తీసుకెళ్ళి వేశ్యలతో తినివేసినటువంటి కుమారుడు, చెడు స్నేహాలతో తిరిగినటువంటి కుమారుడు, తాగడానికిని ప్యాకెట్ ఆడడానికి మందులు తాగడానికిని అలా మరి చాలా తనకున్న డబ్బంతా కూడా వ్యసనాలన్నీ కూడా డబ్బుకు రూపాయికి రూపాయి సంపాదించడం మానేసి తన ఆస్తి అంతటిని కూడా ఖర్చు పెట్టేశాడే. అటువంటి వాడు వస్తే నువ్వు విందు చేస్తావని పెద్ద కుమారుడు ఇక్కడ తండ్రితో చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దుర్వ్యాపారం చేసినట్టుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ కుమారుడు చేసినటువంటి పనులన్నీ చూస్తే అన్నీ కూడా చెడ్డ పనులే కానీ మంచి పనులు ఏమి కూడా అతడు చేయలేదు. ప్రియమైన బిడ్డలారా, ఆస్తి ఉన్నంతసేపు దర్జాగా బ్రతికాడు, ఆస్తి పోయిన తర్వాత భిక్షగాడుగా మిగిలిపోయాడు. తినడానికి ఏమీ లేదు, కట్టుకోవడానికి ఏమీ లేదు. ఆఖరికి తండ్రి ఇంటి నుంచి ఎలాగైతే దర్జాగా వెళ్ళాడో మరలా తండ్రి ఇంటికి అంతా దీన స్థితిలో దరిద్రుడిగా తండ్రి ఇంటికి రావడానికి బయలుదేరినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అయితే ప్రియమైన బిడ్డలారా, ఈ కుమారుడు జీవితంలో తండ్రి కృపను పొందుకునేటువంటి అర్హతలు ఎక్కడన్నా కనబడుతున్నాయా? తండ్రి కృపను పొందుకునే అర్హతలు ఇక్కడ ఏమీ కనపడడం లేదు. కానీ దూరము నుండి వస్తున్నటువంటి కుమారుడు కోసం తండ్రి ఎదురు చూస్తూ దూరముగా వస్తున్న కుమారుడు కనపడగాని వెంటనే వెళ్ళాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, తీసుకుని వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఆ కుమారుడు తీసుకుని వచ్చిన తర్వాత మరలా కుమారుడు ఏదైతే ఇంటి నుంచి పెట్టుకుని వెళ్ళినటువంటి ఆస్తి పోగొట్టుకున్నాడో మరలా ఆస్తిని ఇచ్చాడు, వాటా ఇచ్చాడు. రెండవది ఉంగరము తొడిగాడు, రెండవది ప్రశస్తమైన వస్త్రాలు తొడిగాడు, మూడవది కాళ్ళకి చెప్పులు కూడా తొడిగి ఆ గౌరవం ఏదైతే గౌరవాన్ని పోగొట్టుకున్నాడో ఆ గౌరవాన్ని మరలా తండ్రి తిరిగి ఇచ్చాడు. దేనికోసం ఇచ్చాడు? కుమారుడు మంచివాడనా? కుమారుడు చెడ్డవాడు, తన మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా చెడ్డవే. కానీ ఆ తండ్రి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా, తండ్రి ఇచ్చిన ఆస్తిపాస్తులన్నీ కూడా కేవలం తన కుమారుని కృప బట్టి తండ్రి కృపచేత అతనికి మరలా ఆస్తిపాస్తులు ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మంచివారం కాదు, నీతిమంతులు కాదు, యథార్థవంతులు కాదు, దేవునికి నమ్మకంగా జీవించే వారం కూడా మనం కాదు. ఎందుకంటే అవకాశం దొరికితే అట్టేస్తాం ఒక కాలు, అవకాశం దొరకకపోతే మరలా ఇటే వేసేస్తాం కాలు. మనం రెండు కాళ్ళు వేస్తాం, అందులో పడవలో కాలు వేస్తాం, ఈ పడవలో కాలు వేస్తాం. పడవలో కాలు వేయడం అన్న విషయం తెలుసమ్మా మీకు? తెలుసా? రెండు పడవల్లో కాలు వేయొద్దు అంటారు. అంటే ఇక్కడంటే మనకి గోదావరిలు కాలువలు మనకు లేవు కాబట్టి మనకు తెలవదు ఈ విషయాలు. గోదావరి గొడ్డ దగ్గర ఇది వరకు వంతులు లేనప్పుడు పడవలు ఉన్నప్పుడు పక్కనే పడవలుండి ఆ పడవ నడిపేవాడు ఎవరన్నా ఇద్దరు ముగ్గురు ఎక్కితే గబగబా వెళ్ళిపోద్దామని రెడీగా ఉండేవాడు. ఇప్పుడు ప్రయాణం చేయాలనుకున్నవాడు ఈ పడవలో కూర్చుంటే అది ముందెళ్ళొచ్చేమో, దాంట్లో కూర్చుంటే ఇది ముందెళ్ళొచ్చేమో అని చెప్పి ఏం చేసేవాడంట, ఆ పడవలో కాలేసి ఈ పడవలో కాలేసి నుంచునేవాడంట. ఏది ముందెళ్తే ఆ పడవలో వెళ్ళిపోదామని ఆలోచన. ఇది రెండు పడవల యొక్క చరిత్ర అనమాట. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ రెండు పడవలు ఒకసారి బయలుదేరినాయి అనుకోండి, ఏమవుతాడు? ఇది గోదాట్లో మునిగిపోతాడు. అందుకే అది ఆలోచన అటువంటిది. మనం కూడా అప్పుడప్పుడు అలాగే చేస్తూ ఉంటాం, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ అన్నట్టుగా రెండు విషయాల్లో మనం ఆలోచనలు కలిగి ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, కనుక మన జీవితం బాగుంటే దేవుడు, బాగోపోతే ఆశీర్వదించాడు దేవుల్లో ఉందామని ఆచరించబోతే మన లోకంలో కలిసిపోతాం. మనకేమవుతుంది? ఏం పోతుంది మనకి? దేవునికి ఏమైనా ఆస్తులు ఇచ్చామా, పాస్తులు ఇచ్చామా, లేదంటే ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చామా, చెక్కులు ఇచ్చామా? అప్పు తీసుకున్న కూడా ఇవన్నీ తీసుకుంటాడు కదా. దేవునికి మనం ఏమి ఇచ్చాం? దేవునికి బయలుదేరవ ఉండడానికి, దేవుని సన్నిధానంలో మనం ఒప్పాణంతో ఉండడానికి ఏమి ఇచ్చాం? దేవునికి మనం ఏమీ ఇవ్వలే. ఒకవేళ దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతే మనం దేవుడు శిక్షిస్తాడు అనడానికి మనం ఏమి ఆయనకి రుణపడలేం. కనుక ప్రియమైన బిడ్డలారా, ఆయనకి ఏమి మనం రుణమును తాకట్టుగా పెట్టలేదు. ఆయనే తన కృప చేత, కనికరం చేత మన కొరకు ఆయన ప్రాణములు పెట్టారు, శిలువ రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరిచారి బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆయన ఉచితమైనటువంటి కృపను మనకైనా దయచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక తప్పిపోయిన కుమారుడు దేవుని తండ్రి యొక్క కృపను పొందుకున్నాను అర్హుడు కాదు. అర్హుడు కానప్పటికీ కూడా తండ్రి అతని మీద తన కృపను చూపించి ఉచితముగా ఇచ్చినటువంటి కృప అది.
దేవుడు కూడా మన జీవితంలో అంతే. దేవుడు కూడా మనము దేవుని ప్రార్థించినా ప్రార్థించకపోయినా, స్తుతించకపోయినా, ఆయన సన్నిధానికి వచ్చినా రాకపోయినా, టయానికి వచ్చినా రాకపోయినా, సమయంలో దేవుని సన్నిధిలో ఆరాధించకపోయినా, ఉదయము మధ్యాహ్నము సాయంత్రం దానిలాగా ప్రార్థించకపోయినా కానీ దేవుడు తన కృపను మన మీద ఉంచి మనకు క్షేమముగా మనలను జీవింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ తప్పుపోయిన కుమారుడు జీవితంలో కృపను పొందుకునేటువంటి అర్హత లేనప్పటికీ ఉచితంగా తండ్రి అతనికి కృపను అనుగ్రహించాడు. అట్టి రీతిగాని మనకు కూడా దేవుడు తన కృపను అనుగ్రహిస్తున్న సత్యాన్ని రెండవసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారు కృప పొందడానికి అర్హులు కానప్పటికీ వారిని దేవుడు తన కృప చేత వారిని రక్షించినట్టుగా మన మొట్టమొదటిగా శిలువ మీద ఉన్నటువంటి దొంగను దేవుడు తన కృప చేత రక్షించాడు. రెండవ తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి రాగా మరలా తప్పిపోయిన కుమారుడు కూడా కృపను అనుగ్రహించి తప్పిపోయిన కుమారుడు కూడా దీవించినట్టుగా మనం చూస్తున్నాం. మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామని చూడండి. మూడవ విషయం మనం చూస్తే అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనాల వరకు ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ కూడా తప్పిపోయిన కుమారుడు జీవితం లాగానే, అలాగే శిలువ మీద ఉన్న దొంగ యొక్క జీవితం లాగానే ఈయన జీవితం కూడా జరిగింది. కానీ ఆఖరి జీవితం ఇది అద్భుతమైన జీవితంగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చదువుదామా? చూడండి. 15వ మొట్టమొదటిగా కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం చూడండి. మొట్టమొదటిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం చదువుతాం ఒకసారి. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నానని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తన సాక్ష్యాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారండి. ఏమంటున్నాడు? అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతున్నని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారి యొక్క జీవితాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనాల వరకు పౌలు గారి యొక్క జీవితం ఎంతో ఆశ్చర్యంగా అద్భుతంగా జరిగినటువంటి సందర్భాలు ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ శిలువ మీద దొంగ లోకస్తుల్ని అంటే లోకంలో ఉన్న వారిని ఇబ్బంది పెట్టాడు, వారిని బాధ పెట్టాడు, వారిని చంపాడు. వారి వరకు ఎంతో ప్రయాసపడి అధికారుల దగ్గర మెప్పు పొందుకోవాలని ఇక్కడ ఈ శిలువ మీద దొంగ తన జీవితాన్ని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడి తప్పుడు పనులు చేశాడు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఆస్తిని పట్టుకెళ్ళి తన జీవితాన్ని బాగు చేసుకోవడానికి గొప్పగా చేసుకుందామని వెళ్ళాడు, కానీ నష్టపోయి తిరిగి వచ్చాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు తన జీవితంలో చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు చూస్తే దేవుని బిడ్డల మీద అతడు పగ తీర్చుకున్నట్టుగా లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డల మీద పగ తీర్చుకున్నట్టుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, 9వ వచనం చూడండి ఒకసారి. 9వ అధ్యాయము 1వ వచనమా. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగి తీసుకున్న వ్యక్తిగా ఇక్కడ మనము పౌలు గారిని మనం చూస్తున్నాం, సౌలు గారిని చూస్తున్నాం. సౌలు పౌలుగా మారక ముందు సౌలు చేసిన అక్రమాలు దుర్మార్గాలు చాలా ఎక్కువ. అవి కూడా ప్రజల ఎడల చేయలేదండి, మనుషులు ఎడల చేయలేదు. దేవుని పేరు పెట్టుకోబడినటువంటి వారి ఎడల ఈ సౌలు చాలా కఠినంగా ప్రవర్తించేవారు. ఇక్కడ ఏమని తాకీదులు తీసుకుంటున్నట్టండి, ఈ మార్గమందున్నటువంటి పురుషులనైనను స్త్రీలనైనను కొనుక్కొని వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు నాకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మన్నాడు. ఎవరు వెళ్ళాం? దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎవరైనా ఉండి ఈ మార్గమును ఎవరైనా వస్తుంటే వారిని పట్టుకోవడానికి, వారిని చంపడానికి, వారిని బంధించడానికి నాకు అధికారం ఇవ్వండి, అధికార పత్రాలు రాయించుకుని తీసుకొచ్చినట్టు వ్యక్తిగా ఇక్కడ సౌలుని మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, కనుక ఈ సౌలు అటువంటి పత్రికలు తీసుకుని ఏం చేశాడంటే క్రైస్తవుల మీదే హింసకు బయలుదేరినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం.
దమస్కో దగ్గరికి వచ్చాడు. దమస్కోలోకి వెళ్ళడానికి వచ్చాడు. దమస్కోలోకి వెళ్ళి క్రైస్తవులందరినీ కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ పట్టుకుని వాళ్ళని చంపడానికి, బాహాటంగా చంపడానికి మరి ఇక్కడ సౌలు యత్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే దేవుడు తన బిడ్డలను కాపాడడానికి సౌలుతో యుద్ధం చేసినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. సౌలుతో అయినా యుద్ధం చేస్తున్నాడు. చూడండి 3వ వచనం చూడండి. 3వ వచనం, అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కో దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట సౌలు విన్నట్టుగా లేఖన భాగాల్లో మనం చదువుతున్నాం. సౌలు యొక్క జీవితం దేవుడు రక్షించక ముందు, దేవుడు కృప చూపించక ముందు దేవునికి వ్యతిరేకమైనటువంటి అడ్డమైన పనులు చేశాడు. క్రైస్తవుల మీద హింసకు దాడి పడ్డాడు, క్రైస్తవులు చంపాడు, క్రైస్తవులు చెరసాలలో వేశాడు, క్రైస్తవులు అనేటువంటి రహదారిలో ఊరు మధ్యలో రహదారి మధ్యలో వారిని చెరపట్టి వారిని హింసించి వారి ప్రాణాలు తీసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం ప్రియమైన బిడ్డలారా. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే సౌలు తన జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలే చేశాడు. కానీ దేవుని మహాకృపను బట్టి సౌలును కూడా దేవుడు పౌలుగా మార్చినట్టుగా, అదే 1 కొరింథీయుల రాసిన పత్రిక 15:10 మనం చూస్తాం. నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదని కొరింథీయుల రాసిన పత్రిక 1 కొరింథీయుల రాసిన పత్రిక 15:10 ఇక్కడ సౌలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. కనుక సౌలును దేవుడు పౌలుగా మార్చాడు. కారణం ఏంటో తెలుసండి, సౌలు మీద కూడా దేవుడు తన కృపను అనుకరించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఆయన కృప ఎంత గొప్పదంటే సంఘాన్ని తీవ్రంగా హింసించిన వాడు, దేవుని బిడ్డలను నరికి చంపినవాడు, అందరికీ భయము కలుగులాగున ఊరి మధ్యలో ఈ పనులన్నీ చేసినటువంటి సౌలు క్రైస్తవులను చంపడానికి తాకీదులను అలాగే ఆర్డర్లు తీసుకుని వచ్చినటువంటి వాడు దమస్కో గేట్ దగ్గర దేవుడు దర్శించినప్పుడు, దమస్కో గేట్ దగ్గర కళ్ళు పోయినప్పుడు దేవుడు అంటాడు, అతని కళ్ళు పోగొట్టుకున్నాడు, నీ వెళ్ళి అతనికి ప్రార్థన చేయని అననీయుతో దేవుడు చెబుతున్న సంగతి ఇక్కడ మనము చూస్తున్నాం. 10వ వచనం చూద్దామండి. 10వ వచనం చూడండి. దమస్కంలో అననీయ అనే ఒక మనుషుడు ఉండేను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను అనెను. అందుకు ప్రభు, నువ్వు లేచి తెన్ననమన్నట్టు వీధికి వెళ్ళి యోధా అను వాని ఎంట తార్సువడిని సౌలను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. సౌలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అతడు అననీయ మనుషులు లోపలికి వచ్చి పొందినట్లు తల మీద చేతులు చూసి ఉన్నాడని దేవుడు దర్శనం అతనికి చెబుతున్నాడు. 13వ వచనం, అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు ఎవరో, ఈ సౌలు అనేటువంటి మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతనిని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చిన. ప్రభువా అతని జీవితం మంచిది కాదు, అతని పరిస్థితులు మంచిది కాదు, అతని ప్రవర్తన మంచిది కాదు. క్రైస్తవులు అనేటువంటి వారిని, పరిశుద్ధులు అనేటువంటి వారిని చంపడానికి ఈ దమస్కులోనికి వస్తున్నాడు, తాకీదులు పట్టుకుని వస్తున్నాడు. అతనికి ప్రార్థన చేయమంటావా ప్రభువా అని ఇక్కడ అననీయ దేవుని గురించి దేవునికి మనవి చేస్తున్నాడు. 15 అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన కృపను ఈ సౌలు మీద కూడా అమితంగా దేవుడు చూపించినట్టుగా మనం చూస్తున్నాం. సౌలును దేవుడు దర్శించాడు, ఆయన కృపను ఆయనకు అనుగ్రహించాడు. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము కూడా దేవుని దర్శించడానికి అర్హతను కలిగి ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. కానీ దేవునిని ప్రార్థించే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, గణపరిచే విషయంలో, దేవుని మందిరంలో నిలిచేటువంటి విషయంలో మనం యథార్థముగా
జీవిస్తే మనల్ని కూడా దేవుడు దర్శిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, అననీయ వెళ్ళాడు, సౌలు మీద చేతులు వచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే సౌలు కొండలోంటి 2 పొరల కిందకి రాలిపోయిన తర్వాత సౌలు చూడడం మొదలుపెట్టి దేవుని స్తుతించి దేవుని గణపరిచి అప్పటి నుండి కూడా పౌలుగా మారి పౌలు చనిపోయేంత వరకు దేవుని సువార్తను ప్రకటించుతూ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప పొందడానికి అర్హత లేనటువంటి సౌలు కూడా పౌలుగా మారడానికి దేవుడు కృప చూపించి దేవుని నామాన్ని ప్రకటించేవాడుగా, దేవునిని స్తుతించేవాడుగా, అనేక మందికి సువార్తను ప్రకటించే దేవుని నామమును బట్టి శ్రమలో అనుభవించడానికి కూడా ఇష్టపడి బయటకు వచ్చినట్టుగా లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, దేవుని కృప మనకు ఉచితంగా దేవుడు ఇచ్చాడు. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నీ కృపను నాకు దయచేయనైనా, మీ ఆశీర్వాదాలు దయచేయనైనా, మీ యొక్క కృపను బట్టి ఆశీర్వాదం బట్టి నన్ను దీవించనని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఉచితంగా ఇచ్చేటటువంటి కృప కనుక ఆ కృపను బట్టి మనం ఈ రోజున క్షేమంగా ఉండగలుగుతాము, ఆశీర్వాదాలతో ఉండగలుగుతాము. మన కుటుంబాలలో ఆనందంతో సంతోషంతో ఉండడానికి ప్రభు మనకి కృప చూపిస్తున్నారు కనుక ఆ మొట్టమొదటి వచ్చిన మనము చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనము 8వ వచనం 9వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని యొక్క వరమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. క్రియల వలన కాకుండా దేవుని ఉచితమైన కృప వల్ల మనకు ఈ ఆశీర్వాదాలు దొరికినాయి కనుక ఎవరు కూడా అతిశయపడడానికి వీలు లేదంట. ఎలాగా? నేను బోధకుడు కదా, నేను నిలబడ్డాను కదా, మీకంటే నేను గొండని, నేను అతిశయపడడానికి వీలు లేదు. ఒకవేళ సంఘంలో ఎవరన్నా చక్కగా ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు, ఆత్మవరముల చేత వారు జీవించుతున్నప్పుడు, ఏర్పాటు చేయబడినప్పుడు ఆత్మవరములు బట్టి కూడా వారు కూడా గర్వించడానికి వీలు లేదు. పాటలు బాగా పాడుతున్నారు, దేవుని సన్నిధానంలో పాటలు బాగా పాడుతున్నారు, వాద్యాలు బాగా వాయిస్తున్నారు. అటువంటి దాన్ని బట్టి దేవుని కృప చేత ఈ అనుభవాలు నీకు వచ్చినాయి కనుక నువ్వు గర్వించడానికి వీలు లేదని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియజనులు, అందుకే ఎవరును ఈ విషయంలో కలిగినది కాదు కనుక, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవరును అతిశయపడ వీలు లేదని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక అట్టి కృపను మనం పొందుకున్న వారముగా దేవుని సన్నిధిలో ఉండే భాగ్యం దేవుడు మనకి ఇచ్చారు కనుక ఆ కృపను బట్టి దేవుని స్తుతిస్తూ కనపరుస్తూ మన జీవితాంతం దేవునితో పాటు గడిపి దేవుని సన్నిధానానికి మనం తిరిగి వెళదాం. ఆయన పరలోక రాజ్యంలో చేరేంత వరకు ఆయన కృపను బట్టి మనం ఆశీర్వాదాలు బట్టి ముందుకు సాగుదాం. ఈ మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా ప్రేమల తండ్రి, కృపగల దేవాంతరమునైనా ఎంతవరకు నైనా కూడుకులో ఉండి మాతో మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. కేవలం నీ కృపను బట్టి నేను ప్రభు ఉచితమైన మీరు ఇచ్చే కృపను బట్టి ఈ లోకంలో మేము జీవించగలుగుతున్నాం, ఈ లోకంలో బ్రతకగలుగుతున్నాం తండ్రి. నైనా మీరు మా క్రియలు చూసినప్పుడు, మా తలంపులు చూసినప్పుడు, మా ఆలోచనలు చూసినప్పుడు ప్రభా నీ కృప పొందుకోవడానికి మేము అర్హులం కాదునైనా ఆ సిలువ మీద దొంగనైన ప్రభు తను చేసిన క్రియలను బట్టి, చేసిన హత్యాకాండను బట్టి నేను ప్రభా నేను కృప పొందుకోవడానికి అర్హుడు కానప్పటికీ ప్రభా అతని ఎడల నీ కృపను చూపించినైనా అతనికి రక్షణ దయచేసావు తండ్రి. తప్పిపోయిన కుమారుడు జీవితంలో కూడా నేను ప్రభా తండ్రి నుంచి ఇంటిలోంచి బయటపోయిన తన సందర్భంలో ప్రభా అతను ఎన్నో అపరాధాలు చేశాడు, పాపాలు చేశాడు, ఆస్తులంతా తీసుకెళ్లి దుర్యాపకారుల పాడు చేశాడు. అయినా కానీ తండ్రి నేను ప్రభా అతని మీద కృప చూపించి మరలా తిరిగి తన పోగొట్టుకున్న ఆస్తులు ఇచ్చాడు, అలాగే గౌరవాలు ఇచ్చాడు, అధికారాన్ని కూడా ఇచ్చాడు తండ్రి. అలాగే నేను ప్రభా అపోస్తలుడైనటువంటి పౌలు గారు నేను తన జీవితంలో నైనా మారనప్పుడు తండ్రి, నేను మార్పు లేనప్పుడు తండ్రి, సౌలుగా ఉన్నప్పుడు నైనా మరి క్రైస్తవులను హింసించినప్పుడు నేను ప్రభా సౌలు మీద కూడా మీ కృపను చూపించి పౌలుగా మార్చి నీ చిత్తంలో ప్రభు నీ వాక్యాన్ని నేను ప్రకటించడానికి, నీ బిడ్డలకు నేను వాక్యాన్ని బోధించడానికి, ఎంతో నీ నామం వరకు అనేకమైన శ్రమలు హింసలు అనుభవించడానికి మీ కృపను చూపించి ఏర్పాటు చేసుకున్నారు. మా జీవితంలో కూడా ప్రభునైనా తల్లిదండ్రుల నుంచి వచ్చే పాపం, మా జీవితంలో మేము చేస్తున్న పనులు బట్టి పాపం, అలాగే చూపుల ద్వారా వచ్చే పాపం, చేతుల ద్వారా వచ్చే పాపం, కాళ్ళ ద్వారా వచ్చే పాపం, ఈ పాపాలన్నింటిని బట్టి నేను ప్రభు మేము నరకానికి వెళ్ళవలసిన వారమే మేము ఉండగా తండ్రి నైనా మీ
ఉచితమైన కృప చేత మమ్మల్ని రక్షించి మీ సన్నిధానంలో సంఘబిడ్డగా నీ సొత్తైన ప్రజలుగా రాజ్య వారసులుగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి. నేను ప్రభా కేవలం నీ కృపను బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించారు తండ్రి. ఆ కృపను మేము జ్ఞాపకం చేసుకుంటాం. మీ సన్నిధానంలో ఇంకనూ ప్రభా బలమైనటువంటి జ్యోతులుగా, బలమైనటువంటి దీపముగా, బలమైనటువంటి సాక్షులుగా మేము ఉండడానికి నైనా మీ కృప మాకు దయచేయమని, ఇప్పుడు వచ్చిన సంఘాన్ని సంఘబిడ్డలు కూడా మేము జ్ఞాపకం చేసుకుని దీవించమని, చేసిన ప్రార్థన పాత్రను చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.